ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఏపీలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. నేటి నుంచి ఈ నెల 28 వరకు దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. అర్హులకు సంక్రాంతికి రేషన్ కార్డులు అందనున్నాయి. రాజముద్ర, పసుపు రంగులో కార్డులు ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో వైసీపీ రంగులు, జగన్ ఫోటోలతో కార్డులుండేవి. పాత కార్డుల్లో తొలగింపులు, కొత్త పేర్లు చేర్చునకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. కొత్తగా పెళ్లైన వారికి బియ్యం కార్డులు ఇవ్వనున్నారు. 1,50,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. 3.5 లక్షల మందికి పైగా దరఖాస్తులు రానున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుకు కేవైసీ తప్పనిసరి అంటోంది సర్కార్. ఫోన్ నెంబర్, ఆధార్ లింక్తో సేవలు సరళతరం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్లో అందిస్తారు. టీవీ రావు. సువర్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను రూపొందించబోతోంది. ఈ రేషన్ కార్డుల విషయంలో ఈ ప్రణాళిక పటిష్టంగా అమలు చేయాలని భావిస్తోంది. గతంలో ఇప్పటికే ఏదైతే ఈ నెల 2వ తేదీ అంటే ఈ రోజు నుంచే రేషన్ కార్డులు మంజూరు కోసం ఎవరైతే లబ్ధిదారులుగా ఉండాలనుకుంటారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే ఇప్పటికే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తుల కోసం అప్లై చేసుకున్నటువంటి వారు పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులే ఇప్పటికే దాదాపుగా 3.5 లక్షల వరకు దరఖాస్తులు ఉన్నాయి. మరి అవి కాక ఇప్పుడు ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి గతంలో అప్లై చేసుకున్నటువంటి వారు కూడా ప్రస్తుతం ఇప్పుడు విధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగానే ఈ నెల 2 నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు మళ్ళీ తిరిగి చేసుకోవాలి. చేసుకున్నటువంటి వారికి అందరికీ సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం 1,50,000 వరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆల్రెడీ కసరత్తు ప్రారంభించింది. మరి ఇప్పటికే చూస్తే కొత్తగా పెళ్ళైన వారైతేనేమి, అలాగే రేషన్ కార్డుల్లో చనిపోయిన వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే వయోభారంతో చనిపోయిన వారైతేనేమి వారు కూడా ఇంకా రేషన్ కార్డుల్లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి గతంలో ఏదైతే వీరందరినీ కూడా తొలగించడం కోసం కేవైసీ అనే విధానాన్ని ఒకటి అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కూడా ఒక్క కేవైసీతోనే ఏదైతే చనిపోయిన వారిని తొలగింపులు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది. అయినా కేవైసీ చేసినా కూడా కార్డుల్లో మాత్రం ఏదైతే చనిపోయిన వారు, వృద్ధులు వారందరూ కూడా కార్డులో కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కేవైసీ ద్వారా చేసినటువంటి ఇప్పుడు ప్రణాళిక అయితే ఈ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వచ్చినటువంటి దరఖాస్తులు, అలాగే గతంలో ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తులు ఏవైతే పేర్లు మార్పు అయితేనేమి, సపరేషన్ అయితేనేమి, కొత్తగా పెళ్ళైన వారికి అసలు కొత్త కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని అయితేనేమి, వీటినన్నింటినీ కూడా వడపోసి ఎవరికి ఏ కార్డులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి, ఎవరు బీపీఎల్ కింద ఉన్నారు, ఎవరు ఓన్లీ సంక్షేమ పథకాల కోసం కార్డులు వినియోగించుకుంటున్నారు అనేటటువంటి దానికి సంబంధించి మొత్తం 3 రకాల కార్డులు. అంత్యోదయ అన్నా యోజన అనేటటువంటి కార్డు ఇదైతే కంప్లీట్గా ఏదైతే స్థిర ఆదాయం లేనటువంటి వారిని మాత్రమే ఉద్దేశించింది. ఇది 35 కిలోల బియ్యం పర్ హెడ్ ఇచ్చేటటువంటి పథకం. మరి ఈ పథకానికి సంబంధించి కేవలం దీనిలో ఏదైతే రిక్షా వాళ్ళ, అలాగే చాలా ఏదైతే పేదరికం ఏ రోజు కా రోజు సంపాదించుకోగలిగేటటువంటి స్థిర ఆదాయం లేనటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తించేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పరిధిలోనే ఏదైతే సింగిల్ ఉమెన్కి సంబంధించి అయితేనేమి, ఇతరత్ర మరింత వృద్ధులైతేనేమి, అదే ఆదాయం లేనటువంటి వారు ఈ పథకం కింద వర్తించే విధంగా ఉంటుంది. మరి అలాగే ప్రీ హోల్డ్ అంటే హౌస్ హోల్డ్ ప్రియర్ హౌస్ హోల్డ్ పథకం అంటే ఈ కార్డు కింద కూడా కేవలం ఎవరైతే ఉంటారో దీనిలో పర్ హెడ్ 5 కిలోల బియ్యం ₹1 విలువతోనే మాత్రమే ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కానీ చూస్తే ఏకంగా దీనిలో ఎంతమంది ఇంట్లో ఏదైతే కార్డులో ఎంతమంది నమోదవుతారో వారికి అందరికి కూడా కేవైసీ ఆధారంగా వీరికి బియ్యం సరఫరా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకొకటి అయితే ఎవరైతే ఈ ప్రియారిటీ హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి పరిధిలో ఉండని వారైతే ఎవరైతే ఉంటారో వీరికందరికి కూడా కొన్ని మాత్రమే సంక్షేమ పథకాలు వారికి వర్తించే విధంగాను, అంతేకాకుండా వీరికి ఎవరికి కూడా ఆహార ధాన్యాల్లో సబ్సిడీ అనేది లభించదు. మరి ఇట్లా 3 రకాల కార్డుల్ని ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉంది. వీటిలోనే ప్రధానంగా ఏదైతే వైద్య సదుపాయాలు అయితేనేమి వీటన్నిటికి కూడా వారి ప్రామాణికాలు, ఆర్థిక
స్థితిగతులను బట్టి ఈ కార్డులో ఇష్యూ అనేది నిర్ధారించబడుతుంది. మరి మొత్తం మీద చూస్తే ఈ కార్డుల వ్యవహారం ఇలా ఉంటే గనక ఈ కార్డుల్లో చాలామంది ఇప్పటికీ కూడా ఈ కార్డుల ఆధారంగానే ఇది ఒక గుర్తింపు కార్డులుగా కూడా పరిగణించబడుతుంది. మరి అంతేకాకుండా ఈ కార్డుల ద్వారానే ఇంట్లో ఏదో దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కూడా పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి గతంలో ఏదో దీపం పథకం కింద కేవలం 1600 రూపాయలకు గ్యాస్ సిలిండర్తో పాటుగా రెగ్యులేటర్ ఇవన్నీ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈసారి ఇచ్చేటటువంటి కార్డుల్లో కూడా చాలా మార్పులు తీసుకురాబోతున్నారు. మరి ఈ కార్డులకు సంబంధించి కరెంటు బిల్లులతో పాటుగా ఇతరత్ర ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్లని ఇవన్నీ కూడా ఈ పరిధులన్నీ కూడా చూడటం, అంతేకాకుండా ఆధార్ కార్డు అనుసంధానం, కేవైసీ అనుసంధానం వీటినన్నింటినీ జత చేసిన మీదట వీటికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరు ఎలా ఇవ్వాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా ఏదైతే ఈ రేషన్ కార్డులు ఏదైతే ఈ కార్డులకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఈ రేషన్ బియ్యం అనేటటువంటిది ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చ కూడా కొనసాగుతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు సందర్శించిన సందర్భంగా ఈ రేషన్ అనే అంశం కూడా చాలా సీరియస్ ఇష్యూ అయిపోయిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించబోతున్నారు. అయితే కార్డులు ఇష్యూ చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వం అయితే ఈ కార్డులో రూపురేఖలను మార్చాలని యోచిస్తోంది. ప్రధానంగా ఈ కార్డులు ఎల్లో కలర్లో ఉండటంతో పాటుగా ఈ 3 రకాల కార్డులు ఎల్లో రకంలో ఉండటంతో పాటుగా ఆ కార్డులపై కేవలం రాజముద్ర అంటే ప్రభుత్వం ముద్ర మాత్రమే ఉంటుంది. గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఫోటోతో పాటుగా వైసీపీ కలర్స్ ఉండేవి. మరి వీటిని అన్నింటినీ కూడా ప్రామాణికంగా తీసుకొని ఏది ఇవ్వాలి అనేటటువంటి దానిపై రేపు కేబినెట్ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా చెట్టకేలకు గతంలో ఉన్న కార్డుల్ని పీకేసినటువంటి పరిస్థితి నుంచి ఈసారి కొత్త కార్డులు దాదాపుగా 1,50,000 వరకు కొత్త కార్డులు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఆలోచన ప్రారంభించింది. మరి ఇందుకు అనుగుణంగా ఏదైతే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసేసింది. మరి దీనిపై ఫైనలైజ్ చేయడానికి రేపు కేబినెట్ సమావేశమే ఇందుకు వేదిక కానుంది. రైట్.